ఇన్పుట్ కంట్రోల్‌కి ఒక UI5 కంట్రోల్‌కి నాట్ ఓన్లీ ఇన్పుట్ కంట్రోల్. ఒక UI5 కంట్రోల్‌కి కంట్రోల్ ఈవెంట్ ద్వారా మనం ఎలా హ్మ్, దాన్ని కంట్రోల్ జేస్తాము. దాని మెథడ్స్ దాని మీద ఏ ఏ కేపబిలిటీస్ ఏ ఏ ఫంక్షనాలిటీస్ మనం అప్లై చేయొచ్చు అనేది మనం ఇప్పటిదాకా చూసాం. ఓకే. సో, ఇప్పటిదాకా మనం ఆ ఇన్పుట్ కంట్రోల్ UI5 కంట్రోల్ ప్రాపర్టీస్‌ని మనం ఫిజికల్‌గా డైరెక్ట్‌గా రీడ్ జేయడం చేసాం. డైరెక్ట్‌గా దాని వాల్యూ సెట్ చేయడము, వాల్యూని రీడ్ జేయడము అలాంటివి చేసామనమాట. బట్ ఇప్పుడు మనం ఏం జేయబోతున్నామంటే, మనం నేర్చుకున్న జేసాన్ ఫార్మాట్‌ని మనం యూజ్ చేయబోతున్నాం. అది ఎలా యూజ్ చేయబోతున్నాము అంటే త్రూ బైండింగ్స్. సో, మనం ఒక బైండింగ్ అనేది చేయబోతున్నాం UI5 కంట్రోల్‌కి. సో, ఇప్పుడిక్కడ చూసామంటే, మనం ఈ సబ్మిట్ బటన్‌లో మనం ఈ ఐడీస్‌ని తెచ్చుకొని, ఆ ఐడీస్ ఏ ఏ ఇన్‌పుట్స్ ఏ ఏ UI5 కంట్రోల్స్ అయితే ఉంటాయో, ఆ కంట్రోల్ రెఫరెన్స్ తెచ్చుకొని, ఈ కంట్రోల్ రెఫరెన్స్ దగ్గర నుంచి మనం గెట్ వాల్యూ అనేది యూజ్ చేసి దానిలో ఉన్న యాక్చువల్ వాల్యూని మనం ఇలా రీడ్ చేసుకున్నామనమాట. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, వి విల్ నాట్ డూ దిస్ వే. సో, మనం త్రూ బైండింగ్స్ ద్వారా వెళ్తామనమాట. ఆ బైండింగ్స్ ఏంటి అంటే, దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ మోడల్ ఇన్ ఎంవిసి ఆర్కిటెక్చర్. సో, ఆ ఎంవిసి ఆర్కిటెక్చర్‌లో మోడల్‌ని మనం ఎలా యూజ్ చేస్తాము అనేది ఇప్పుడు మనం నేర్చుకుంటాం. ఈ మోడల్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ మోడల్స్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం అన్నమాట. సో, వన్ ఈజ్ JSON మోడల్ అండ్ అనదర్ వన్ ఈజ్ OData మోడల్. సో, ఈ OData మోడల్స్ మీరు ఈ టెర్మినాలజీ వినుంటారనమాట. V2 OData మోడలు లేదంటే V4 OData మోడలు అనే టెర్మినాలజీ మీరు వినుంటారు. సో, V4 ఈస్ ద లేటెస్ట్ వన్. V2 ఈస్ ద ఓల్డ్ వన్ అన్నమాట. సో, మనకు ఈ V4 అనేది ర్యాప్ ర్యాప్ మెకానిజంలో V4 అనేది ఇప్పుడు స్టార్ట్ చేశారనమాట యూజ్ చేయడం. బట్ బిఫోర్ థాట్ ఎవ్రీథింగ్ ఈజ్ డీల్డ్ విత్ V2 OData మోడల్స్ అన్నమాట. సో, మనం బిఫోర్ వి గో టు OData మోడల్ మనం JSON మోడల్‌తో మనం డీల్ చేస్తాం ఇప్పుడు. సో, ఈ జేసాన్ మోడల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే, ఇట్స్ ఆ ఫార్మాట్. జేసాన్ మోడల్ ఫార్మాట్ ఏంటి అనేది మనం చూసాం. సో, ఇట్స్ ఆబ్జెక్ట్, ప్రాపర్టీ వర్సెస్ వాల్యూ. ప్రాపర్టీ వర్సెస్ వాల్యూ ఉంటుంది. దాని ఫార్మాట్ ఎలా ఉంటుంది? ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఇన్‌సైడ్ ద ఆబ్జెక్ట్ ఇట్ విల్ బి ప్రాపర్టీ వర్సెస్ వాల్యూ అన్నమాట. సో, ఇక్కడ మళ్ళీ మనకు అరేస్ గూడా వస్తాయి. ఓకే. అన్ ఆబ్జెక్ట్ కెన్ బి ఎ డీప్. whatever the deep it can go n number of levels అన్నమాట. సో deep it can go any level of the deep structures. సో అలాగే ఈ జేసన్ ఫార్మాట్ మనం ఏమంటామంటే యూనివర్సల్ ఫార్మాట్ అని కూడా అంటాం. ఈ యూనివర్సల్ ఫార్మాట్ అని ఎందుకంటామంటే జేసన్ ఈజ్ నాట్ ఓన్లీ లిమిటెడ్ ఫార్మాట్ ఫార్ SAP అప్లికేషన్స్. So JSON model is global and universal format for any kind of API. API అనే టెర్మినాలజీ మనకు ఎక్కడ వచ్చినా ఆ టెర్మినాలజీలో JSON ఫార్మాట్ అనేది ఉంటుందన్నమాట. సో, ఇంక్లూడింగ్ ఎనీ నాన్ SAP టెక్నాలజీస్ PHP, .NET, Java, Python, whatever it is, Ruby on Rails, whatever the technology if you take, in all the technologies, it can be input or it can be output as well. So whenever we are taking something into our system or whenever we are sending something from our system, ఆ డేటా ఎక్స్చేంజ్ అనేది ఎలా వెళ్తుంది అంటే JSON ఫార్మాట్ లో వెళ్తుంది. ఒకవేళ మనకు
other system is not capable of receiving JSON format, but we are producing JSON format. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇంటిగ్రేషన్ మిడిల్ వేర్ సిస్టమ్స్ అనేవి మధ్యలో వస్తాయి అన్నమాట. సో మనం సెండ్ చేసే ఫార్మాట్ జేసాన్ ఫార్మాట్, కానీ అక్కడ అదర్ ఎండ్ ఆఫ్ ద సిస్టమ్ XML ఫార్మాట్ కావాలి అనుకోండి. సో నౌ వీ నీడ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ ద XML ఫార్మాట్. సో అది కన్వర్షన్ కి మనం మిడిల్లో SAP నుంచి ఏం యూజ్ చేస్తాము అంటే సిపిఐని యూజ్ చేస్తాం. సిపిఐ ఆర్ పిఓపిఐ ఆర్ వాట్ ఎవర్ ద మిడిల్ వేర్ సిస్టమ్ మనకు యూజ్ చేస్తాం అనమాట. సో ఇలాగా ఈ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. బట్ ఈ ఏపీఐ లాంగ్వేజ్ లో కాకుండా, ఏపీఐ మెకానిజం లో కాకుండా మనకిప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ యాప్ డెవలప్మెంట్, అప్లికేషన్ డెవలప్మెంట్, సో UI5 అప్లికేషన్ డెవలప్మెంట్ మనం చేస్తున్నాం. సో ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ లో కూడా వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ JSON మోడల్స్ అనమాట, JSON ఫార్మాట్స్. సో ఆ JSON ఫార్మాట్ ని యూజ్ చేసుకొని మనం UI కంట్రోల్స్ కి బైండింగ్స్ అనేవి మనం పర్ఫామ్ చేస్తాం అనమాట. సో ద బైండింగ్ డజంట్ మీన్ దట్ the binding will help to store the user inputs in the application, inside the application on the runtime. So whenever we are running the application, runtime means whenever we are running the application during that period, whatever the data we give it to that, we need to store it. It will store inside the application for the time of the execution of the application. సో అది అయిపోయిందంటే మళ్ళీ JSON మోడల్ ఇన్వాలిడ్ అయిపోతుంది అనమాట. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మన అబాప్ లాంగ్వేజ్ లో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ద గ్లోబల్ వేరియబుల్స్ ఆర్ గ్లోబల్ ఇంటర్నల్ టేబుల్ ఎక్సెట్రా. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వేరియబుల్ మనం డేటాని స్టోర్ చేసి పెట్టుకోవడానికి. సో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు ఆల్వేస్ బైండ్ ఇట్ టు UI కంట్రోల్, బట్ ఆల్సో వీ కెన్ set some value or store some, assign some value to this JSON model, and we can bring it back whenever we wanted. So we can use it as a local JSON model or a global JSON model within the application itself. సో ఆ డిఫరెన్స్ ఏంటి అంటే, నిన్న మనం 2 types of controllers మనం చూసాం. సో ఏంటి, లోకల్ కంట్రోలర్ వర్సెస్ గ్లోబల్ కంట్రోలర్. So global controller is component.js. So this global controller is accessible throughout the application. So manaku application lo wherever we want it to be accessed, we can access it in any other controllers. But ఈ view controller ni we cannot access anything from view controller within component controller. సో ఇది మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తెలుసు. సో మనకిప్పుడు లోకల్, గ్లోబల్, క్లాస్ లెవెల్లో ఒక అట్రిబ్యూట్ మనం క్రియేట్ చేసాం అనుకోండి, వేరియబుల్ మనం క్రియేట్ చేసాం, దాన్ని ఏ మెథడ్లో అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అదే మనం ఒక మెథడ్లో వేరియబుల్ క్రియేట్ చేసాము అంటే ఆ మెథడ్లోనే రిస్ట్రిక్టెడ్ అది. వి కాంట్ యాక్సెస్ దట్ వేరియబుల్ ఎనీవేర్ అవుట్ సైడ్ ఆఫ్ దట్ మెథడ్. ఆ మెథడ్ బయట మనం యాక్సెస్ చేయలేం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మెయిన్ కంట్రోలర్లో ఆన్ ప్రోడక్ట్ ఐడి చేంజ్ అనే మెథడ్ ఉంది. సో ఈ మెథడ్ ని మనం component.js లో మనం కాల్ చేయలేం. బట్ ఇఫ్ వి క్రియేట్ ఎనీ మెథడ్ హియర్, ఓకే, లెట్స్ సే ఐఎమ్ క్రియేటింగ్ వన్ సింపుల్ మెథడ్ హియర్. సో గెట్ రౌటర్, సో రిటర్న్ ట్రూ. సో ఇప్పుడు నేను ఇక్కడ గెట్ రౌటర్ అనే మెథడ్ ని క్రియేట్ చేశాను. ఈ గెట్ రౌటర్ అనే మెథడ్ ని I can call it from main controller. So that is why component.js is called as global controller. So ilage we can have n number of views. So one application is not limited to one page. It can have n number of pages and the navigations between those pages. So we will see the navigations as well. Okay. సో అప్పుడు ఒక పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకొక పేజ్కి పాస్ అవ్వాల్సిన అవసరం రావచ్చు, లేదు ఒక పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసి నెక్స్ట్ 4 పేజెస్కి అదే ఇన్ఫర్మేషన్ సప్లై చేయాల్సి రావచ్చు.
సో ఇన్ దీస్ కేసెస్ మనం ఏం చేస్తాం, ఒక పేజ్ లో యూజర్ ఎంటర్ చేసిన ఇన్పుట్స్ ని గ్లోబల్ గా స్టోర్ చేసుకుంటాం పేజ్ 1 లో ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని. అండ్ ఆ గ్లోబల్ గా స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని మనం రిమైనింగ్ 4 పేజెస్ లో మనం యాక్సెస్ చేస్తాం. సో దట్ ఈస్ హౌ వి డిఫరెన్షియేట్ బిట్వీన్ గ్లోబల్ అండ్ లోకల్ కంట్రోలర్స్ అన్నమాట. సో ఆర్ జేఎస్ ఫైల్స్, గ్లోబల్ అండ్ లోకల్ జేఎస్ ఫైల్స్ అని కూడా చెప్పొచ్చు. సో కంట్రోలర్స్ మనకి ఇక్కడ జావా స్క్రిప్ట్ ఫైల్సే కాబట్టి కంట్రోలర్స్ అని చెప్పొచ్చు, లేదంటే జావా స్క్రిప్ట్ ఫైల్స్ అని మనం రెఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం మెయిన్ గా జేసాన్ మోడల్కి వచ్చాం. సో ఇప్పుడు ఇక్కడ మనం కాంపోనెంట్ డాట్ జేఎస్ లో ఇక్కడ చూస్తే మనం ఇక్కడ డివైస్ మోడల్ అనేది నిన్న ఒకటి చూసాం. దిస్ ఈస్ ఆల్సో ఏ మోడల్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ మోడల్ అంటే మనం ఇంటర్నల్ టేబుల్ ఎలాగైతే లేదు, ఒక గ్లోబల్ వేరియబుల్ గాని, లోకల్ వేరియబుల్ గాని మనం ఎలాగైతే ఒక నేమ్ ఇస్తామో, అలాగే మనం ఒక నేమ్‌ని దీనికి స్పెసిఫై చేస్తాం అన్నమాట. సో లెట్ మీ గో హియర్. component.js. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మోడల్‌ని నేను క్రియేట్ చేస్తాను. సో ఈ మోడల్‌ని కూడా మనం ఎలా ఇన్‌స్టాన్షియేట్ చేసుకోవాలి? వాట్ ఈస్ ద వే అలా అనుకున్నప్పుడు వి డోంట్ నీడ్ టు వర్రీ. అగైన్ ఇట్స్ ఏపీఐ డెమో కిట్, ఏపీఐ రెఫరెన్స్. సో ఏపీఐ ఈసారి మనకి ఇక్కడ శాంపిల్స్‌లో ఉండదు. ఎందుకంటే ఇది మోడల్ కాబట్టి ఏపీఐ రెఫరెన్స్‌లో ఉంటుందన్నమాట. సో ఇఫ్ యూ గో టు ఏపీఐ రెఫరెన్స్ json మోడల్. సో జేసాన్ ఇక్కడ చూసారంటే ఎస్ఏపి యూఐ మోడల్ జేసాన్ అండ్ జేసాన్ మోడల్. సో ఈ జేసాన్ మోడల్ మీద మనం క్లిక్ చేసాం అనుకోండి. సో ఇట్ విల్ గైడ్ అస్ హౌ వీ కెన్ ఇన్స్టాన్షియేట్ దిస్ జేసాన్ మోడల్. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే న్యూ, ఇది మనం ఇన్స్టాన్షియేట్ చేసే విధానం అనమాట జేసాన్ మోడల్ని. వీ కెన్ స్ట్రైట్ అవే కాపీ దిస్ ఫ్రమ్ హియర్. సో ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి మనం వేరియబుల్ JSON మోడల్ ఈక్వల్స్ టు న్యూ JSON మోడల్. సో ఇక్కడ కొన్ని పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి ఇవేంటో నాకు తెలియదు అని చెప్తుంది. సో విల్ రిమూవ్ దిస్, నో ప్రాబ్లం. సో క్రియేటింగ్ JSON మోడల్ ఈస్ దిస్ ఈజీ అనమాట. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ దిస్ డాట్ సెట్ మోడల్ అని ఉంది కదా. సో ఇది ఏంటి, దీన్ని లోకల్ గా ఒక ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేసాం. JSON మోడల్ కి ఒక ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేసాం. ఈ ఇన్స్టాన్స్ ని మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు దాన్ని అప్లికేషన్ కి సెట్ చేయాలి. క్రియేట్ JSON మోడల్ ఇన్స్టాన్స్. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే సెట్ JSON మోడల్ ఇన్స్టాన్స్ టు ద అప్లికేషన్ గ్లోబల్లీ. ఇది ఇంపార్టెంట్. సో మనం ఎక్కడ ఉన్నాం అనేది ఇంపార్టెంట్. component.js లో ఉన్నాం. సో దట్ మీన్స్ వీఆర్ ఇన్ గ్లోబల్ కంట్రోలర్. సో ఇప్పుడు దీన్ని మనం గ్లోబల్ గా సెట్ చేసుకోవాలి. సో నౌ ఐఎమ్ జస్ట్ సెట్టింగ్ ఇట్. ఇప్పుడు component.js కి నేను సెట్ చేస్తున్నాను. దట్ మీన్స్ ఐఎమ్ సెట్టింగ్ ఇట్ గ్లోబల్. దిస్ మీన్స్ ఇక్కడ component.js, మనం component.js ఫైల్లో ఉన్నాం కాబట్టి దిస్ డాట్ సెట్ మోడల్. set model is the method that sets the model to the controller అన్నమాట, టు ద అప్లికేషన్. సో మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ సెట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏది సెట్ చేయాలి, ఈ మోడల్ ని మనం గ్లోబల్ గా సెట్ చేయాలి. సో వి విల్ సెట్ దిస్ గ్లోబల్లీ. అండ్ దీనికి ఒక నేమ్ అనేది కూడా మనం ఇద్దాం అన్నమాట. సో ఇక్కడ టూ టైప్స్ గా మనం డిక్లేర్ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ నేమ్ టు దిస్ వన్. అండ్ ఇక్కడ నేను ఇంకొక మోడల్ క్రియేట్ చేస్తాను. సో దీనికి సంథింగ్ ఎల్ మోడల్ అని నేను పెడతాను. అండ్ అగైన్ ఐ విల్ యూజ్ ద సేమ్ దిస్ డాట్ సెట్ మోడల్. ఐల్ జస్ట్ షో యూ ద డిఫరెన్స్ అనమాట. సెట్ మోడల్ ఎల్ మోడల్ అండ్ దిస్ టైమ్ I'll give you some name.
called L model. L model. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏమవుతుంది అంటే, let me run this application. మనకు UI బైండింగ్ ఇప్పటిదాకా దీనికి ఇంపాక్ట్ ఏం లేదు. సో ఇట్స్ జస్ట్ ద నంబర్ ఆఫ్ లైన్స్, ఇట్ జస్ట్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్ వెన్ ఎవర్ యూ రన్ ద అప్లికేషన్. సో ఇదే ఫస్ట్ కాంపోనెంట్ డాట్ జేఎస్ఏ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇది జస్ట్ రన్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఈ ప్రోడక్ట్ ఐడి ఉంది కదా, ఈ ప్రోడక్ట్ ఐడిని వన్ ఆఫ్ దిస్ మోడల్కి మనం బైండ్ చేయబోతున్నాం. So let's say we will bind this for a JSON model, this JSON model. సో దీనికి ఎలా బైండింగ్ చేయాలి? మనకు వ్యూ ఎక్కడ ఉంది? వ్యూ ఇక్కడ ఉంది. సో లెట్స్ గో టు వ్యూ. ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్పుట్ ఉంది. ఈ ఇన్పుట్కి మెయిన్ ప్రాపర్టీ ఏంటి అంటే వాల్యూ. సో ఇక్కడ వాల్యూ ప్రాపర్టీనే లేదు ఇక్కడ. మనం ఇప్పటిదాకా ఆ వాల్యూ ప్రాపర్టీనే మనం మెన్షన్ చేయలేదు. బట్ రన్ టైంలో అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే, సో ఇట్ విల్ క్యాప్చర్ ద వాల్యూ వాట్ ఎవర్ ద యూజర్ ఎంటర్స్ హియర్. సో దాన్ని మనం ఎలా రీడ్ చేసుకున్నాం ఇందాక, దాని ఐడిని బేస్ చేసుకొని, దాని ఐడి ఏముందో ఈ ఐడిని పట్టుకొని ఇక్కడ ఏపీఐ రెఫరెన్స్ లో మనకు దానికి ఫంక్షన్ ఉంది, గెట్ వాల్యూ అనే మెథడ్ ఐడెంటిఫై చేసినాం కాబట్టి ఇన్పుట్ ఫీల్డ్ కి, దాని ద్వారా మనం ఆ వాల్యూని మనం రీడ్ చేసుకున్నాం. బట్ నౌ వి డోంట్ నీడ్ టు గో ఇన్ దాట్ కాంప్లెక్స్ వే అనమాట. సో మనం సింపుల్ గా వాల్యూ అనే ప్రాపర్టీకి మనం ఒక బైండింగ్ అనేది మెయింటైన్ చేస్తాం. సో ఇప్పుడు ఈ బైండింగ్స్ అన్ని, JSON బైండింగ్స్ అన్ని ఎలా వస్తాయి అంటే, దే గో విత్ ఇన్ ద ఫ్లవర్ బ్రేసెస్ అన్నమాట. సో ఇప్పుడు ఈ ఫ్లవర్ బ్రేసెస్ లో వెళ్తాయి. సో ఇక్కడ ఇప్పుడు నేను ఒక ర్యాండమ్ నేమ్ అనేది ఇస్తున్నాను. లెట్స్ సే ప్రోడక్ట్ ఐడి. నేను ఇలా బైండింగ్ చేస్తున్నాను. సో ఈ వాల్యూకి ఇది ఒక బైండింగ్ చేశాను. నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ ఫీల్డ్కి ప్రోడక్ట్ నేమ్కి నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ ఆ వాల్యూకి ఇంకొకటి ప్రోడక్ట్ నేమ్ అని నేను బైండింగ్ చేస్తున్నాను. ప్రోడక్ట్ నేమ్. సో ఇప్పుడు నాకు ఈ 2 ఫీల్డ్స్కి బైండింగ్ అనేది ఉందన్నమాట. సో ఈ బైండింగ్ అనేది ఎలా పనిచేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ రిఫ్రెష్. లెట్ మీ గో టు ఇన్స్పెక్ట్ సోర్సెస్. మనం component.js లో చూద్దాం ఫస్ట్. సో ఇప్పుడు ఇక్కడ లెట్స్ పుట్ బ్రేక్ పాయింట్ హియర్. సో ఇప్పుడు నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఈ JSON మోడల్కి ఒక ఇన్స్టెన్స్ అనేది జనరేట్ అయింది. సో ఇప్పుడు ఇది JSON మోడల్ ఇన్స్టెన్స్. సో ఈ JSON మోడల్ న్యూ JSON మోడల్ అని ఎగ్జిక్యూట్ అవ్వగానే ఏమవుతుంది అంటే, ఇట్ క్రియేట్స్ అన్ ఇన్స్టెన్స్ అనమాట. ఆ ఇన్స్టెన్స్ విల్ లుక్ లైక్ దిస్. సో ఇది ఆ ఇన్స్టెన్స్. సో దీంట్లో ఓ డేటా అని ఉంటుంది అనమాట. సో ఆ JSON మోడల్లో డేటా ఏదైతే ఉందో అది ఇక్కడ కనిపిస్తుంది. సో ఫర్ నౌ ఇట్ ఈస్ ఎంప్టీ, రైట్? సో ఇప్పుడు నేను ఇన్స్టాన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం? ఇన్స్టాన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఈ గ్లోబల్ కంట్రోలర్కి దాన్ని సెట్ చేస్తున్నాం. సెట్ మోడల్ అని సెట్ చేస్తున్నాం. సో అలాగే ఇంకా ఒక మోడల్ కూడా మనం క్రియేట్ చేసి సెట్ చేస్తున్నాం. సో దీనికి నేమ్ లేదు, వితౌట్ నేమ్. ఓకే, అండ్ దిస్ ఈజ్ విత్ నేమ్. ఈ మోడల్ నేమ్ ఏంటి అంటే ఎల్ మోడల్ అనమాట. సో లెట్స్ సీ ద డిఫరెన్స్. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, అండ్ నౌ ఐమ్ గోయింగ్ టు దిస్ కంట్రోలర్ and let me put breakpoint in submit, for example. So on submit we will just put breakpoint. సో ఇప్పుడు నేను డేటా ఎంటర్ చేస్తున్నాను. ప్రోడక్ట్ ఐడి, this is my product ID and the product name is samples and product original price 150 and it is calculated, that's fine and fine. సో ఇప్పుడు నాకు
ఈ 2 ఫీల్డ్స్‌కి మాత్రమే నేను బైండింగ్ చేశాను. వీటి దేనికి నేను బైండింగ్ చేయలేదు. స్టిల్ మనం కోడింగ్ ఎలా రాసాం? ఈ ఐడీని గెట్ చేసుకొని వాల్యూ తెచ్చుకొని దాన్ని కాలిక్యులేట్ చేసాం కాబట్టి ఇది వాల్యూ కాలిక్యులేట్ అయ్యి వాల్యూ డిస్‌ప్లే అవుతుంది. నౌ ఐ యామ్ ప్రెసింగ్ సబ్మిట్. ఇప్పుడు నేనిక్కడ 2 కమాండ్స్ నేను యూజ్ చేస్తాను. సో, ఇప్పుడు నాకు మోడల్ అనేది ఎక్కడుంది? కాంపోనెంట్.jsలో ఉంది. సో, ఆ కాంపోనెంట్.jsని నేను వ్యూ నుంచి నేను యాక్సెస్ చేసుకోవాలి అంటే what is the keyword? What is the keyword that I should use? This dot get owner component. సో, ఇప్పుడు మనం వ్యూ కంట్రోలర్‌లో ఉన్నాం. వ్యూ కంట్రోలర్‌లో ఉండి దాని గ్లోబల్ కంట్రోలర్‌ని తెచ్చుకోవాలి అంటే కాంపోనెంట్.jsని జేఎస్ ఇన్‌స్టాన్స్ మనం యాక్సెస్ చేయాలి. అక్కడున్న గెట్ రౌటర్ గాని, ఇంక వేరే మెథడ్స్ మనం కాల్ చేసుకోవాలి అని అనుకుంటే, సో, ఆ ఇన్‌స్టాన్స్‌ని మనం తెచ్చుకోవాలి ఫస్ట్. సో, ఆ ఇన్‌స్టాన్స్‌ని తెచ్చుకోవడానికి థిస్ డాట్ గెట్ ఓనర్ కాంపోనెంట్ అని మనం రెఫర్ చేస్తాం అన్నమాట. సో, మనం సూపర్ క్లాస్ ఇన్‌స్టాన్స్ ఎలాగైతే కాల్ చేయడానికి సూపర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తామో, అలాగా ఆహ్, ఒక అప్లికేషన్‌లో కాంపోనెంట్.js ఇన్‌స్టాన్స్ మనం తెచ్చుకోవాలి అంటే ఎక్కడైనా వ్యూ కంట్రోలర్‌లో ఎనీ అదర్ వ్యూ కంట్రోలర్స్ వి విల్ యూజ్ దిస్ కమాండ్. థిస్ డాట్ గెట్ ఓనర్ కాంపోనెంట్. సో, ఇప్పుడు ఇక్కడ థిస్ డాట్ గెట్ ఓనర్ కాంపోనెంట్ అనగానే ఇప్పుడు మనకు ఆ ఓనర్ కాంపోనెంట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడికొస్తది. ఇప్పుడు ఇక్కడ చూసారా? దానిలో ఏ ఏ మోడల్స్ ఉన్నాయి? ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తదన్నమాట. ఇక్కడ ఓ మోడల్స్ అనేది ఒకటొచ్చింది చూసారా? ఈ ఓ మోడల్స్‌లో డివైస్ మోడల్ ఉంది. ఎల్ మోడల్ ఉంది. చూసారా? మనం ఇన్‌స్టాన్షియేట్ చేసిన మోడల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ అన్‌డిఫైన్డ్ అని మోడల్ ఒకటుంది. సో, ఈ అన్‌డిఫైన్డ్ మోడల్ అనేది మనం నేమ్ లేకుండా ఇచ్చింది. సో, మనం నేమ్ ఇచ్చిన మోడల్ ఏముంది? ఎల్ మోడల్ అని ఉంది. మనం నేమ్‌తో డిఫైన్ చేసిన మోడల్ ఎల్ మోడల్ అని ఉంది. సో, థిస్ ఈస్ ద మోడల్. ఇది ఎల్ మోడల్‌తో వచ్చింది. ఇదేమొచ్చింది? ఇది అన్‌డిఫైన్డ్ మోడల్ అని వచ్చిందనమాట. సో, ఇప్పుడు మనం ఇక్కడ బైండింగ్ క్లియర్‌గా చూస్తే ఈ బైండింగ్ మనం ఏమి స్పెసిఫై చేయలేదు. మోడల్ నేమ్ ఏం స్పెసిఫై చేయలేదు. మనం దీన్ని రిలేటివ్ బైండింగ్ అంటామనమాట. ఈ రిలేటివ్ బైండింగ్ ఆహ్, ఎలా ఉంటుంది అంటే, సో, దానిలో ఒక ప్రాపర్టీ ఇది ప్రాపర్టీ నేమ్ జేసాన్ ఫార్మాట్‌లో మనకు ఒక ప్రాపర్టీని మనం బైండ్ చేయాలి అంటే, దానికి జస్ట్ స్లాష్ ఇచ్చి ఆ ప్రాపర్టీ నేమ్ ఇస్తాం. సో, ఇప్పుడు అది ఎలా ఉంటుంది అంటే, సో లెట్స్ సే థిస్ ఈస్ మై జేసాన్ ఆబ్జెక్ట్. ఈ జేసాన్ ఆబ్జెక్ట్‌లో ఇప్పుడు నేనిచ్చిన బైండింగ్ ఎలా ఉంది అంటే, థిస్ ఈస్ ద ఆహ్, ప్రాపర్టీ నేమ్. ఓకే. అన్‌డిఫైన్డ్. అండ్ ప్రొడక్ట్ నేమ్. నేను అప్లికేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతదంటే, దీస్ వాల్యూస్ విల్ బి అన్‌డిఫైన్డ్ ఆర్ బ్లాంక్. సో, ఇప్పుడు నేను దీనికి ఈ ప్రొడక్ట్ ఐడీకి నేను యూఐ ఎలిమెంట్‌లో బైండింగ్ జేయాలి అంటే, ఆ బైండింగ్ ఎలా వస్తది అంటే, బైండింగ్ వుడ్ బి ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్, డబుల్ కొటేషన్స్, ఫ్లవర్ బ్రాకెట్, స్లాష్ ప్రొడక్ట్ ఐడీ. సో, దిస్ ఈస్ హౌ మై బైండింగ్ విల్ 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 బి. ఓకే. అదే నాకు జేసన్ మోడల్‌లో డేటా ఇలా ఉంటాయి. అదే నాకు జేసన్ మోడల్‌లో డేటా ఇలా ఉందనుకోండి. ప్రొడక్ట్ ఇన్సైడ్ ప్రొడక్ట్ ఇన్ఫో ఓకే. సో, నాకు ఇలా డీప్ స్ట్రక్చర్‌లో ఉంది.
సో ఇలా ఉన్నప్పుడు నాకు యూఐ బైండింగ్ ఎలా ఉంటుంది అంటే సో బైండింగ్ సేమ్ డబుల్ కొటేషన్ ఫ్లవర్ బ్రాకెట్ సో స్లాష్ ప్రోడక్ట్ ఇన్ఫో స్లాష్ ప్రోడక్ట్ ఐడి క్లోజ్ ఇలా వస్తుంది. సో ఈ JSON మోడల్ విచ్ ఈస్ అన్నేమ్డ్ JSON మోడల్. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే యూఐఫై అప్లికేషన్లో డిఫాల్ట్ మోడల్ అని పిలుస్తాం. సో ఏ మోడల్ అయితే మనకు నేమ్ లేకుండా అప్లికేషన్లో ఉంటుందో అది డిఫాల్ట్ మోడల్. సో ఈ ప్రిన్సిపల్ సేమ్ ఇక్కడ sap.mకి ఈ లైబ్రరీకి ఇక్కడ ఏమి అలియాస్ నేమ్ లేదు. ఈ అలియాస్ నేమ్ లేకపోతే ఎలాగైతే ఈ డిఫాల్ట్ లైబ్రరీగా కన్సిడర్ చేస్తుందో సిమిలర్లీ మనం ఏదైతే మోడల్ ఒక నేమ్ లేకుండా మనం ఒక కంట్రోలర్కి అసైన్ చేస్తామో దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ డిఫాల్ట్ మోడల్ ఫర్ దట్ పర్టికులర్ కంట్రోలర్. సో అదే మనం ఇక్కడ ఒక నేమ్ ఇచ్చాం. సో ఇట్ హ్యాస్ ఇట్స్ స్పెసిఫిక్ నేమ్. మనం దీన్ని తీసుకోవాలన్నా దీనిలో వాల్యూస్ మనం దానికి సెట్ చేయాలన్నా ఆ మోడల్ నేమ్ని ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ నేమ్ as it is a default model we can straight away follow the paths of those properties. సో ఇప్పుడు ఇక్కడ దీని బైండింగ్ ప్రోడక్ట్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఐడి వచ్చింది / ప్రోడక్ట్ ఐడి అని బైండ్ చేసాం. ఇక్కడ as it is a deep one product info then the property name. ఇలాగా మనం బైండింగ్ ని స్పెసిఫై చేసాం. అదే నేమ్ ఉందనుకోండి ఓకే నేమ్డ్ JSON మోడల్ నేమ్డ్ JSON మోడల్లో డేటా సేమ్ ఇలాగే ఉందనుకోండి నేమ్డ్ JSON మోడల్ డేటా మోడల్ నేమ్ ఈస్ ఎల్ మోడల్. సో ఇది మన మోడల్ నేమ్ అనుకోండి. యా సో ఇప్పుడు సేమ్ డేటా ఉంది. బట్ ద మోడల్ నేమ్ ఈస్ ఎల్ మోడల్. అప్పుడు బైండింగ్ ఎలా ఉంటుంది? సో నౌ ద బైండింగ్ విల్ లుక్ లైక్ దిస్. ఇక్కడ ఎల్ మోడల్ దెన్ గ్రేటర్ దాన్. సో నౌ దిస్ రెఫర్స్ ద నేమ్ ఆఫ్ ద మోడల్ అన్నమాట. సో నేమ్ ఆఫ్ ద మోడల్ then the property name, and if it has the deep structures again it will proceed with the model name. So ఈ కేసులో కూడా L model greater than and then / then follow the path whatever the path we have until we reach to the required property binding. అక్కడ దాకా మనం ఆ పాత్ ని మనం ఫాలో చేస్తాం అన్నమాట. ఓకే సో ఇప్పుడు మనం ఈ కన్సోల్లో మనం చూసుకున్నామంటే ఇప్పుడు ఇక్కడ అన్డిఫైన్డ్ మోడల్ ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చేసిన బైండింగ్ దేనికి చేసామని ఇప్పుడు కన్ఫర్మ్ చేయొచ్చు. ఇక్కడ డిఫాల్ట్ మోడల్కి మనం బైండింగ్ చేసాం. సో మోడల్ దట్ డజంట్ హ్యావ్ ఎ నేమ్. సో నేమ్ లేని మోడల్కి మనం బైండింగ్ చేసాం. కానీ ఈ బైండింగ్ లో మనం ఇక్కడ JSON లో చెప్పుకున్నట్టు ఇక్కడ JSON లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు మనకి ఇక్కడ ప్రోడక్ట్ ఐడి ఎక్కడ లేదు కదా. మనం ఎక్కడ ప్రోడక్ట్ ఐడి ఇది ప్రోడక్ట్ ఐడి ప్రోడక్ట్ నేమ్ అని మనం ప్రాపర్టీ నేమ్స్ ఎక్కడన్నా డిఫైన్ చేసామా? ఎక్కడ డిఫైన్ చేయలేదు. సో జస్ట్ ఓకే ఈ ప్రోడక్ట్ ఐడి ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ ఇక్కడ దెర్ ఇస్ నో ప్రాపర్టీ నథింగ్. సో UI5 ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుంది అంటే ఇఫ్ ద మోడల్ డస్ నాట్ హ్యావ్ ప్రాపర్టీ the framework will create this property and stores this value in this property name. ఇప్పుడు మనకు ఇక్కడ ఒక JSON ఇన్స్టాన్స్ మాత్రమే క్రియేట్ చేసాం. సో దట్ మీన్స్ ఇది బ్లాంక్ ఫ్లవర్ బ్రాకెట్స్ తో వస్తుంది అనమాట. సో మనం మోడల్ క్రియేట్ చేసినప్పుడు బ్లాంక్ ఓకే అందుకే ఇందాక మనం చూసినప్పుడు
కాంపోనెంట్ డాట్ జేఎస్ చూసినప్పుడు అది ఓన్లీ డేటా డేటా బ్లాంక్ ఉంది. ఓకే. సో ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి లెట్స్ సీ. ఇప్పుడు ఇక్కడ అన్‌డిఫైన్డ్. ఈ అన్‌డిఫైన్డ్‌లో డేటా. ఇప్పుడు ఈ డేటా చూసుకున్నాం అనుకోండి, ప్రొడక్ట్ ఐడి. It is created. Product ID property is created and value has been assigned to this product ID property. Okay. Product name, the name, the value also assigned to this property. సో ఇప్పుడు మనకు ఈ JSON మోడల్లో మనకు డేటా వచ్చి ఇక్కడ స్టోర్ అయ్యింది. సో నౌ ఇప్పుడు డేటా ఇక్కడ ఉంది అని మనకు తెలిసింది ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఆ ఇన్పుట్ ఫీల్డ్ ఐడిని మనం గెట్ చేసుకొని వాల్యూని తీసుకొని అవసరం లేదనమాట. సో అందుకని ఇప్పుడు మనం ఏం చేసాం, ఓనర్ కాంపోనెంట్ రెఫరెన్స్ కాంపోనెంట్ డాట్ జేఎస్ రెఫరెన్స్ని ఇక్కడ తెచ్చుకున్నాం. దిస్ డాట్ గెట్ ఓనర్ కాంపోనెంట్. సో దీనిలో ఉన్న మోడల్ని ఎలా తెచ్చుకోవాలి? సో అదే ఇప్పుడు మనం చేస్తున్నాం అనమాట. సో దిస్ డాట్ గెట్ ఓనర్ కాంపోనెంట్ డాట్ గెట్ మోడల్. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఫస్ట్ సెట్ మోడల్ చేసాం ఇక్కడ. సో సెట్ మోడల్ వి డి నాట్ గివ్ ఎనీ నేమ్ హియర్. అదే ఇప్పుడు ఏం చేస్తాం, గెట్ మోడల్ యూజ్ చేస్తాం. సో సెట్ మోడల్ అన్నప్పుడు మనం ఆ మోడల్ ఏదో చెప్పాలి. ఓకే, జేసన్ మోడల్ ఏదో చెప్పాలి, అది చెప్పాం, దానికి నేమ్ ఇవ్వలేదు. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ పారామీటర్ అనమాట. కానీ గెట్ నేమ్ అన్నప్పుడు కూడా మనకు పారామీటర్ ఉంటుంది. సో ఇఫ్ యూ డోంట్ గివ్ ఎనీ నేమ్, ఇట్ విల్ రిటర్న్ యూ ద అన్డిఫైన్డ్ మోడల్. ఇఫ్ యూ గివ్ ఎనీ నేమ్, ఇప్పుడు మనం గెట్ మోడల్ ఎల్ మోడల్ అన్నాం. సో నౌ it will get the L model for you. సో ఇప్పుడు దీనిలో ఏముంది, దీనిలో డేటా ఏం లేదు, మనం బైండింగ్ ఏం చేయలేదు దీనికి, రైట్? సో అదే దీనికి ఏం చేసాం, దీనికి బైండింగ్ చేసాం, దాని వాల్యూ ఇక్కడ ఉంది, రైట్? అదే ఇప్పుడు మనం గెట్ మోడల్ చేసాం. ఇప్పుడు మనం దీనిలో ఉన్న వాల్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ డేటా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నీకు మనకి డేటా కావాలి కోడింగ్లోకి. సో దాన్ని ఎలా తెచ్చుకోవాలి? సో ఇప్పుడు గెట్ మోడల్ డాట్ గెట్ డేటా. సో ఇప్పుడు గెట్ డేటా అన్నాము అంటే దానిలో ఉన్న డేటా మొత్తం మనకి ఇక్కడ జేసన్ ఫార్మాట్లో వచ్చేస్తుంది అనమాట, ఒక ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ అండ్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్, ఇన్ బిట్వీన్ ద ప్రాపర్టీ వర్సెస్ వాల్యూ, ప్రాపర్టీ అండ్ వాల్యూ ఫార్మాట్లో మనకు ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు దీనిలో ఉన్న ఒక్క వాల్యూనే ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఓన్లీ ప్రోడక్ట్ ఐడినే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనుకోండి. సో నౌ గెట్ డేటా డాట్ ప్రోడక్ట్ ఐడి, ఇలాగా మనం చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ గెటింగ్ ది డేటా ఫ్రమ్ మోడల్. అనదర్ వే ఏంటి అంటే ఈ గెట్ డేటా బదులు గెట్ ప్రాపర్టీ అంటాం. గెట్ ప్రాపర్టీ ఇక్కడ మనం స్పెసిఫై చేయాలన్నమాట, ప్రాపర్టీ నేమ్ ఏంటి అనేది. ఇప్పుడు మనం ఏమి ప్రాపర్టీ నేమ్ ఇవ్వకుండా జస్ట్ స్లాష్ అని ఇచ్చామనుకోండి, ఇట్ విల్ గివ్ యూ ద ఆల్ ద డేటా దట్ ఈజ్ ఇన్సైడ్ యువర్ డేటా పారామీటర్. డేటా ఆ జేసన్లో డేటా అనేది అయితే ఉందో దానిలో ఉన్నదంతా మీన్స్ ఆబ్జెక్ట్ అనమాట. డోంట్ థింక్ అదర్వైజ్ హియర్. సో మీన్స్ ఆబ్జెక్ట్, డేటా ఇన్ ఆబ్జెక్ట్ ఫార్మాట్, అది దాని మీనింగ్. సో ఇక్కడ గెట్ ప్రాపర్టీ అనగానే ఇది వచ్చింది. సో నెక్స్ట్ ఈ గెట్ ప్రాపర్టీని మనం బైండింగ్ ఎలాగైతే చేసామో అలాగే ఇక్కడ ప్రాపర్టీ నేమ్ ఇచ్చామనుకోండి, ప్రోడక్ట్ ఐడి. ఇఫ్ యూ వాంట్ ఓన్లీ ప్రోడక్ట్ ఐడి, సో దిస్ ఈస్ ద వే వి గెట్ ద ప్రోడక్ట్ ఐడి ఫ్రమ్ ద మోడల్. సో ఇప్పుడు మనకు మనం ఇన్పుట్ ఐడిని బేస్ చేసుకొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. సో అండ్ ఆల్సో ఇప్పుడు మనకు ఒక ఫామ్లో ఒక 50 ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి, ఆ 50 ఇన్పుట్ ఫీల్డ్స్ మనం ఐడీస్ని బేస్ చేసుకునే తెచ్చుకోవాలి అంటే వీ విల్ హ్యావ్ టు రైట్ దిస్ 50 టైమ్స్. 50 టైమ్స్ ఆ 50 ఐడీస్ యూస్ చేసి ఆ ఇన్పుట్ కంట్రోల్స్ తెచ్చుకొని అన్నింటికి మళ్ళీ 50 టైమ్స్
గెట్ వాల్యూ అనే మెథడ్ యూజ్ చేసి అప్పుడు వాల్యూస్ని మనం యూజ్ చేసుకోవాలి. బట్ ఈ కేసులో ఏంటి, ఈ కేసులో జస్ట్ సింపుల్గా గెట్ ప్రాపర్టీ ఆర్ గెట్ డేటా ఫ్రమ్ JSON మోడల్ కొట్టాము అంటే సో వీ విల్ గెట్ ద ఎంటైర్ డేటా వేర్ ఎవర్ ద మోడల్ బైండింగ్ ఈజ్ ఎగ్జిస్ట్. సో ఇప్పుడు మనం బైండింగ్ని ఎల్ మోడల్ కూడా చేద్దాం. సో కొన్ని ప్రాపర్టీస్ ఎల్ మోడల్ కూడా చేద్దాం. వేర్ ఈస్ దిస్, యా, ఇన్పుట్ ఒరిజినల్ ప్రైస్. ఒరిజినల్ ప్రైస్ కి వాల్యూ సో ఇది కొంచెం let me change the editor. Okay, that's fine. We'll use this one. Okay, good. సో ఇప్పుడు నాకు ఈ వాల్యూ ప్రాపర్టీ ఒరిజినల్ ప్రైస్. సో నేను ఇప్పుడు ఈ ప్రాపర్టీ నేమ్ మారుస్తాను, ఒరిజినల్ ప్రైస్. బట్ I'll change this to the other model, L model greater than. సో సేమ్ నేను ఈ ప్రాపర్టీని దీనికి కూడా పెడతాను. ఇన్పుట్ ఇక్కడ కరెన్సీ GBP ఉంది, దట్స్ ఫైన్. అండ్ ఇన్పుట్ ప్రాఫిట్ మార్జిన్ ఇక్కడ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూని నేను బైండింగ్ చేస్తాను. ఇంతకుముందు మనం కాన్స్టాంట్ పెట్టాం, ఇప్పుడు మనం బైండింగ్ చేస్తున్నాం. ప్రాఫిట్ మార్జిన్ పర్సెంట్. అదే సేమ్ నేను ఈ వాల్యూ బైండింగ్ ని మళ్ళీ రీసెల్లింగ్ ప్రైస్ కూడా పెడతాను. సో రీసెల్లింగ్ ప్రైస్ ఈజ్ అగైన్ బైండింగ్. సో ఇప్పుడు మనకు ఈ వాల్యూని డేట్కు పెడదాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ డేట్ పిక్కర్ ఉంది కదా, ఈ డేట్కి మనకు వాల్యూ ఏముంటుంది అనేది తెలియదు. అసలు ఇక్కడైతే వాల్యూ ప్రాపర్టీ ఉందని మనం వాల్యూ అని యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ డేట్ పిక్కర్ ఉంది, దీనిలో డేట్ ఎలా క్యాప్చర్ అవుతుంది? ఇప్పుడు ఇది రేంజ్ అనుకోండి, రేంజ్ అయితే మనకు డేట్ 1 డేట్ 2 డేట్స్ వస్తాయి కదా, అవి ప్రాపర్టీ నేమ్స్ మనకి తెలియదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, విల్ గో హియర్ and we take help of m dot date picker. So date picker, we'll look at the properties. ఈ ప్రాపర్టీస్ లో అది ఏంటో చూద్దాం. సో డిస్ప్లే ఫార్మాట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు కావాలంటే మనం వాటిని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసారా డేట్ వాల్యూ అని ఉంది. ఈ డేట్ వాల్యూ హోల్డ్స్ ఎ రెఫరెన్స్ టు ఏ UI5 డేట్ ఆర్ జావాస్క్రిప్ట్ డేట్. ఓకే, అండ్ డిస్ప్లే ఫార్మాట్. సో డేట్ రేంజ్ కాదు కాబట్టి మంది డేట్ పిక్కర్ కాబట్టి దీని ప్రాపర్టీ నేమ్ ఏంటి, డేట్ వాల్యూ. సో విల్ పిక్ దిస్ డేట్ వాల్యూ అండ్ విల్ మెయింటైన్ ద బైండింగ్ అనమాట. డేట్ వాల్యూ ఈక్వల్స్ టు దీన్ని ఈ మోడల్లో పెడదాం, డిఫాల్ట్ మోడల్లో పెడదాం. సో ఇదేంటిది, ఎక్స్పైరీ డేట్, ప్రోడక్ట్ ఎక్స్పైరీ డేట్. సో ఇప్పుడు మనం ప్రాపర్గా UI ఎలిమెంట్స్ కి బైండింగ్స్ చేసాం. సో ఇప్పుడు ఏది కూడా మనం ఐడీస్ని యూజ్ చేసి చేయాల్సిన అవసరం లేదనమాట.
సో ఇప్పుడు సబ్మిట్ బటన్లో ఇప్పుడు ఈ ఈవెంట్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా పనిచేస్తాయి. ఎందుకంటే స్టిల్ దే హ్యావ్ ఐడీస్ అండ్ ఈ ఐడీస్ని యూస్ చేసినా ఆ వాల్యూ వస్తుంది, ఆ వాల్యూ క్యాప్చర్ అవుతుంది. బట్ ఈ సబ్మిట్కి వచ్చినప్పుడు, సబ్మిట్ బటన్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, సబ్మిట్ బటన్కి వచ్చినప్పుడు వీ డోంట్ నీడ్ టు గో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్పుట్ కంట్రోల్ ఐడి బేస్డ్ వాల్యూ గెట్టింగ్ అనమాట. మనకు ఈ మోడల్స్ 2 మోడల్స్గా స్ప్లిట్ చేసాం ఇక్కడ. సో ఈ 2 మోడల్స్ని రీడ్ చేసుకుంటే సరిపోతుంది. సో 1 model is a default model and another one is a named model which is not a default అనమాట. సో ఇక్కడ ఒకే బేసిక్గా మనం బిజినెస్ రిక్వైర్మెంట్లో అయితే మనం ఒకే మోడల్ని యూస్ చేసి డీల్ చేస్తాం. ఒక పేజ్లో ఒక మోడల్ని యూస్ చేసి మనం డీల్ చేస్తాం అనమాట. కానీ యాజ్ వీఆర్ లర్నింగ్ we will see with named and without named, that is default model, how we read the values, how we perform the calculations and etc. Okay, so ఇప్పుడు మనం ఇక్కడికి చెంగల్ వెళ్తాం. ఒక డౌట్. Yep. సేమ్ ఇప్పుడు దీన్ని కరెన్సీకి కూడా బైండింగ్ చేయాలంటే ఎట్లా చేస్తాం? ఎందుకంటే ఆల్రెడీ కరెన్సీలో వాల్యూ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం. Yes. మరి Yes. ఇది చేయాలంటే ఇంకోసారి వాల్యూ రాస్తామా? No, ఇంకోసారి వాల్యూ రాయం. సో the property is allowed only once. ఓకే, సో మీకు డిఫాల్ట్ వాల్యూ ఈ మోడల్లో డిఫాల్ట్ వాల్యూ కావాలి అంటే దెన్ వీ నీడ్ టు సెట్ ద వాల్యూ టు ద మోడల్. సో ఇప్పుడు ఇందాక సో అది నెక్స్ట్ చెప్తాను, ఆగండి. ఓకే, యా. సో ఫస్ట్ వీ సీ దీస్ ఫీల్డ్స్. ఇప్పుడు మనకు ఇక్కడ సెట్ అనేది కూడా వస్తుంది అనమాట. ఆ సెట్లో మనకు అర్థమవుతుంది. సో నౌ యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ వీఆర్ ట్రయింగ్ టు get the values from the model. So whenever we learn how to set the values to model, అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ మోడల్లో ద ఆపరేషన్స్ మనం ఎలా చేస్తాము అనేది. ఓకే, సో నౌ లెట్ మీ గో టు మెయిన్ కంట్రోలర్. ఇప్పుడు ఇక్కడ ఆన్ సబ్మిట్. సో ఈ ఆన్ సబ్మిట్లో మనం ఇప్పుడు వర్క్ చేయబోతున్నాం. ఇప్పుడు ఈ ఆన్ సబ్మిట్లో మనం వాట్ ఎవర్ ద కోడ్ వీ హ్యావ్ రిటర్న్ హియర్, ఇప్పుడు ఇక్కడ చూసారంటే దిస్ డాట్ గెట్ ఓనర్ కాంపోనెంట్ డాట్ గెట్ మోడల్. సో ఇప్పుడు నేను మోడల్ని నేను తెచ్చుకుంటున్నాను. ఓ మోడల్ ఈక్వల్స్ టు ఇది నా డిఫాల్ట్ మోడల్. ఓకే, అండ్ అలాగే వేర్ నేను ఇప్పుడు ఎల్ మోడల్ని తెచ్చుకుంటున్నాను. సో ఐల్ నేమ్ ఇట్, ఐల్ గివ్ ద నేమ్ ఎల్ మోడల్ నేను తెచ్చుకున్నాను. ఓకే, సో నౌ ఇప్పుడు నాకు డేటా కావాలి. 2 మోడల్స్ నుంచి నాకు డేటా కావాలి. ఇట్ ఈస్ అప్ టు మీ హౌ ఐ గెట్ ఇట్. సో డిఫాల్ట్ డేటా ఈక్వల్స్ టు ఓ మోడల్ డాట్ గెట్ ప్రాపర్టీ ఇలాగా, అండ్ వేరియబుల్ ఎల్ డేటా ఈక్వల్స్ టు ఎల్ మోడల్ డాట్ గెట్ డేటా. సో ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ మెథడాలజీస్ నేను యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మోడల్ ఏమో స్లాష్ యూజ్ చేసి తెచ్చాను, గెట్ ప్రాపర్టీ అని. సెకండ్ మోడల్లో ఏమో గెట్ డేటా అని యూజ్ చేసి తీసుకొచ్చాను. ఓకే, సో ఇప్పుడు మనకు రెండింట్లోనూ డేటా వస్తుంది అనమాట ఇప్పుడు. సో నౌ లెట్స్ గో హియర్ అండ్ see. Product ID and the product name is samples 300. ఇప్పుడు ఇక్కడ పర్సంటేజ్ లేదు చూసారా, అక్కడ ఇందాక మనం డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాం, ఇప్పుడేమో బైండింగ్ ఇచ్చాం. సో ఆ బైండింగ్కి డిఫాల్ట్ వాల్యూ మనం సెట్ చేయలేదు కాబట్టి ఇక్కడ రాలేదన్నమాట. సో నౌ విల్ గివ్ 50% హియర్. సో నౌ లెట్స్ పిక్ సమ్ డేట్.
2022 ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం సోర్సెస్ లెట్ మీ సబ్మిట్. సబ్మిట్లో బ్రేక్ పాయింట్ ఉంది. విల్ గో టు సబ్మిట్. ఇందాక మనం ఇక్కడ ట్రయల్లో అన్ని కన్సోల్లో మనం కోడ్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్నాం. ఏ మెథడ్స్ యూజ్ చేసుకోవాలి, డేటా ఎలా వస్తుంది అంతా మనం చెక్ చేసుకున్నాం. ఈసారి ఏం చేసాం, ఆ చెక్ చేసుకున్నది ప్రొడక్టివ్ కోడ్గా మనం కన్వర్ట్ చేసేసాం. సో ఆ స్టేట్మెంట్స్ మనం డైరెక్ట్గా మన అప్లికేషన్లో రాసేసాం. సో ఇప్పుడు జస్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దోస్ లైన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ కన్సోల్ F10, ఇప్పుడు ఇక్కడ ఓ మోడల్ వచ్చింది. ఇప్పుడు ఈ ఓ మోడల్లో ఏముంది, డిఫాల్ట్ మోడల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఓ డేటాలో మనకు ఆల్రెడీ డేటా కనిపిస్తుంది. మన అక్కడ ఎక్స్పైరీ డేట్, ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్ ఇవన్నీ చూసారా. సో నెక్స్ట్ F10 అగైన్ ఎల్ మోడల్, వీ హ్యావ్ దిస్ ఎల్ మోడల్ ఇన్స్టెన్షియేటెడ్. ఇప్పుడు ఇక్కడ ఓ డేటాలో చూసారంటే దీనికి రావాల్సిన ప్రాపర్టీస్ దీనికి వచ్చేసాయి. అండ్ నౌ ఇప్పుడు డేటా ఓన్లీ స్పెసిఫిక్గా మనం నాకు ఆ మోడల్ అంతా అవసరం లేదు, నాకు ఓన్లీ దానిలో ఉన్న డేటా ఏముంది అని ఇప్పుడు డేటా వచ్చింది, డిఫాల్ట్ డేటా. అండ్ ఇక్కడ ఇది ఎల్ మోడల్లో ఉన్న డేటా మనకి ఇక్కడ వచ్చింది. సో దట్ ఈస్ ఇట్. సో మనకు కావాల్సింది ఏంటి, మనకు జావాస్క్రిప్ట్లో కావాల్సింది యూజర్ ఎంటర్ చేసిన డేటా మనకు జావాస్క్రిప్ట్లో కావాలి. మనం ఇక్కడ నుంచి మనం ఈ డేటాను మనం ఏం చేస్తాం అనేది మన విష్. మనం క్యాల్కులేషన్స్ చేస్తామా, లేదు వాలిడేషన్స్ చేస్తామా, ఇది క్యారెక్టర్ కాదు సంథింగ్ మన బ్యాక్ ఎండ్కి పంపిస్తామా, దట్ ఈస్ సెకండరీ. సో ఇక్కడ దాకా మనకి ఇంపార్టెంట్. సో మనం యూజర్ ఇన్పుట్ చేసిన డేటాని మోడల్కి మనం బైండింగ్ ఎలా చేయాలి, బైండింగ్ చేసిన తర్వాత ఒక ఈవెంట్లో యూజర్ ఇంటరాక్షన్లో మనం ఆ డేటాని కోడ్లోకి ఎలా తెచ్చుకోవాలి, ఎలా రీడ్ చేసుకోవాలి, స్క్రీన్లో ఉన్న డేటాని మనం కోడ్లోకి ఎలా రీడ్ చేసుకోవాలి. సో ఇది బేసిక్గా మనకి ఇది రావాలి. ఇది వచ్చింది అనుకోండి, మనం ఇంకా దీనిపైన మనం జావాస్క్రిప్ట్లో ఇఫ్ కండిషన్ ఎలా రాయాలి, జావాస్క్రిప్ట్లో కంపారిజన్ ఎలా చేయాలి, జావాస్క్రిప్ట్లో స్ట్రింగ్ని ఎలా పార్స్ చేయాలి, జావాస్క్రిప్ట్లో నంబర్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ వి గెట్ హెల్ప్ ఫ్రమ్ ద జావాస్క్రిప్ట్ డేటా సోర్సెస్ అన్నమాట. ఓకే, సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఇనిషియల్ చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇన్ కేసు ఏది ప్రోడక్ట్ ఐడి కనుక బ్లాంక్ ఉంటే ఇక్కడ మెసేజ్ రిపోర్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ప్రోడక్ట్ ఐడి లేకపోతే అంటే ప్రోడక్ట్ ఐడి మనకి ఎక్కడ ఉంది, డిఫాల్ట్ మోడల్లో ఉంది. ఇక్కడ డిఫాల్ట్ మోడల్, ఇప్పుడు మనం ప్రోడక్ట్ ఐడిని యాక్సెస్ చేయాలనుకోండి దీనిలో నుంచి, డిఫాల్ట్ మోడల్ నుంచి. సో ఇక్కడ దీంట్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఓన్లీ స్పెసిఫిక్గా ప్రోడక్ట్ ఐడిని మనం చేసుకోవాలి అంటే ద రెఫరెన్స్ ఈజ్ ప్రెటీ సింపుల్ అనమాట. సో డిఫాల్ట్ డేటా డాట్ యూజ్ చేస్తాం ఇక్కడ, డాట్ దెన్ ద ప్రాపర్టీ నేమ్. సో దిస్ ఈస్ హౌ వి యాక్సెస్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ JSON ఆబ్జెక్ట్ అనమాట విత్ ఇన్ జావాస్క్రిప్ట్. సో జావాస్క్రిప్ట్లో మనకు ఆ స్పెసిఫిక్ లాస్ట్ లెగ్ హైరార్కీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే లాస్ట్ లెగ్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. సో దాన్ని డాట్ అని పెట్టుకొని ఎంత డీప్ ఉన్నా దాన్ని డాట్ ఫ్రమ్ దట్ అగైన్ డాట్. సో ఇప్పుడు ఇక్కడ స్లాష్ అని ఇచ్చుకుంటే వెళ్ళాం కదా, ఇక్కడ ప్రోడక్ట్ ఇన్ఫో, ప్రోడక్ట్ ఐడి ఇలాగా. సో మనం ఇక్కడ దాకా మనం డేటా తెచ్చుకున్నాము అంటే దాని తర్వాత ప్రోడక్ట్ ఇన్ఫో డాట్ ప్రోడక్ట్ ఐడి అలా రాస్తే మనకు ప్రోడక్ట్ ఐడి మన కోడ్లోకి వస్తుంది అనమాట. సో దట్ ఈస్ హౌ వి యాక్సెస్ ప్రోడక్ట్ ఐడి. సో ఈ అబౌవ్ కేసులో ఏంటి, మనకు అలాంటి డీప్ స్ట్రక్చర్ లేదు. సో ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్, మనం గెట్ డేటా అనగానే దీని తర్వాత ఉన్నదంతా వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడే మనకు ప్రోడక్ట్ ఐడి అవైలబుల్ ఉంది కాబట్టి ఇట్స్ జస్ట్ ఇది ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం కాబట్టి డిఫాల్ట్ డేటా డాట్ ప్రోడక్ట్ ఐడి అనే దాంతో మనం దాన్ని యాక్సెస్ చేసాం అనమాట. ఓకే,
సో ఇలాగా మనం ప్రోడక్ట్ ఐడిని మనం ఐ మీన్ ద ప్రాపర్టీస్ని మనం జేసాన్ ఫార్మాట్ నుంచి యాక్సెస్ చేస్తాం. సో ఇంక దీని తర్వాత వాట్ ఎవర్ ద ఆపరేషన్ ఇట్ కెన్ బి అవన్నీ మనం ఈజీగా డీల్ చేయొచ్చు అనమాట. సో దే ఆల్ గోయింగ్ టు బి జావా స్క్రిప్ట్ హెల్ప్. సో నౌ ఇప్పుడు ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం? బైండింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. గెట్ గెట్ డేటా అనేది నేర్చుకున్నాం. సో గెట్ ప్రాపర్టీ అనేది నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఇదే డైరెక్ట్ ప్రాపర్టీని డైరెక్ట్ ప్రోడక్ట్ ఐడినే తెచ్చుకోవాలి అనుకోండి ఈ మోడల్ నుంచి. ఈ మోడల్ నుంచి డైరెక్ట్ ప్రాపర్టీని తెచ్చుకోవాలంటే వి నో దాట్. సో ఓ మోడల్ డాట్ ఇప్పుడు ఇక్కడికెళ్ళి ఓ మోడల్ డాట్ ఈ గెట్ ప్రాపర్టీలో డైరెక్ట్‌గా మనం ప్రోడక్ట్ ఐడి అని సబ్స్టిట్యూట్ చేస్తాం. ప్రోడక్ట్ ఐడి ఎంటర్. సో మనం ఈ స్లాష్ ఇస్తే మీనింగ్ ఏంటి? గెట్ ఎంటైర్ ప్రాపర్టీస్, ఎంటైర్ డేటా ఇన్ దట్ పర్టిక్యులర్ వన్. అదే నో నాకు అలా వద్దు, నాకు ఓన్లీ ఒక్క ప్రాపర్టీ మాత్రమే కావాలి అనుకుంటే వి విల్ జస్ట్ డూ ఇట్ ఇన్ దిస్ వే. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఎస్. సో ఇంకా రిమైనింగ్ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ఇక్కడ. ఐ మీన్ ద యూఐ కంట్రోల్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఇన్పుట్ ఐడి, ఇంకా లేబుల్‌కి టెక్స్ట్ ప్రాపర్టీ ఉంది. ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ప్లేస్ హోల్డర్ ఉంది. ఇవన్నీ ఎలాగూ i18n ఎళ్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ రిక్వైర్డ్ అనేది ఉంది. ఈ రిక్వైర్డ్ బూలియన్ వాల్యూ. దీన్ని కూడా మనం బైండింగ్‌లో పెట్టొచ్చు. ఓకే. అండ్ ఇక్కడ మనకు స్టేట్ అనే ప్రాపర్టీ లేదు. వాల్యూ స్టేట్ అనే ప్రాపర్టీ లేదు. వాల్యూ స్టేట్‌ని మనం డైరెక్ట్‌గా ఇక్కడ జావా స్క్రిప్ట్‌లో డీల్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం జావా స్క్రిప్ట్‌లో లైవ్ చేంజ్‌లో డైరెక్ట్‌గా వాల్యూ స్టేట్ అనే ప్రాపర్టీని మనం ఇక్కడ సెట్ చేసేస్తున్నాం. బట్ వాల్యూ స్టేట్ ఈస్ ఏ ప్రాపర్టీ that we can use within the XML itself. I mean the view itself. సో ఇప్పుడు ఇక్కడ నేను వాల్యూ స్టేట్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాను. వాల్యూ స్టేట్. సో ఈ వాల్యూ స్టేట్‌ని అగైన్ ఐఎమ్ గోయింగ్ టు మెయింటైన్ ఎ బైండింగ్ ఫర్ దిస్. సో బైండింగ్ ద్వారా నేను హ్యాండిల్ చేయాలని అనుకుంటున్నాను. సో ప్రోడక్ట్ ఐడి స్టేట్ ఈ ఈ ప్రాపర్టీతో నేను డీల్ చేస్తున్నాను. సో ఒకవేళ ఈ ప్రోడక్ట్ ఐడి గనక నాకు ఫిల్ చేయకపోతే, ప్రోడక్ట్ ఐడి ఇక్కడ ఎలాగో ఉంది గదా! ఈ ఇది ఉంది గదా! సో దీన్ని నేను కమెంట్ చేస్తున్నాను. దీన్ని కమెంట్ చేసేసి దీని పైన రాస్తాను. సో డిఫాల్ట్ డేటా డాట్ ప్రోడక్ట్ ఐడి ఇఫ్ నాట్ ప్రోడక్ట్ ఐడి. సో ఒకవేళ ప్రోడక్ట్ ఐడి గనక లేకపోతే, ఐ మీన్ వాల్యూ ఎంటర్ చేయకపోతే ఏం కావాలి నాకు? సో ఐల్ సెట్ ద ప్రాపర్టీ ఇక్కడ ఓ మోడల్ డాట్ సెట్ ప్రాపర్టీ స్లాష్ నేను ఇక్కడ వాల్యూ స్టేట్‌కి ఏదైతే ప్రాపర్ బైండింగ్ ఇక్కడ ఇచ్చానో దీనికి నేను వాల్యూని సెట్ చేస్తాను. సో నౌ దిస్ ఈస్ మై ప్రాపర్టీ అండ్ పారామీటర్స్ ప్రకారం మనకిక్కడ వాల్యూ స్టేట్ ఏముంది? ఎర్రర్. ఈ కాన్స్టాంట్ వాల్యూని మనం పాస్ చేస్తాం. దట్ ఈస్ ద ప్రాపర్టీ అండ్ దిస్ ఈస్ మై వాల్యూ. యు గో అండ్ సెట్ దిస్ వాల్యూ హియర్. ఇప్పుడు నాకు ఇది హైలైట్ అవుతదనమాట. సో నాకు ఇక్కడ ఈ సెట్ ప్రాపర్టీ అనే మెథడ్ ఉంది అని నాకెలా తెలుస్తది? సో వాట్ ఈస్ ద మోడల్ దట్ వి ఆర్ డీలింగ్? ఇట్ ఈస్ జేసాన్ మోడల్. సో జేసాన్ మోడల్‌లో ఏమేమి ఉన్నాయి అనేది అగైన్ వి విల్ గెట్ ఇట్ ఫ్రమ్ ఏపీఐ అనమాట.
json మోడల్. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఏ ట్యాబ్స్ ఉన్నాయి? ఓవర్ కన్స్ట్రక్టర్. ఈ కన్స్ట్రక్టర్ లో నుంచి మనం దాన్ని ఎలా ఇన్స్టాన్షియేట్ చేయాలో తెలుసుకున్నాం. ఓకే, అండ్ ఈవెంట్స్. ఈ ఈవెంట్స్ దానిలో ఏమేమి ఉన్నాయి, బట్ ఈవెంట్స్ మనం ఇవి ప్రస్తుతానికి మీరేం చేయకండి, ఇవన్నీ జస్ట్ ఎక్స్పెరిమెంటల్ మోడ్లో ఉన్నాయి. మెథడ్స్. ఈ మెథడ్స్ మనకి ఇంపార్టెంట్ అన్నమాట ఇప్పుడు. సో ఈ మెథడ్స్ లో నుంచే మనం ఇప్పుడు గెట్ ప్రాపర్టీ, గెట్ డేటా, సెట్ డేటా, సెట్ ప్రాపర్టీ, ఇవన్నీ ఇక్కడ నుంచే యూస్ చేస్తున్నాం చూడండి. సో సెట్ ప్రాపర్టీ, గెట్ ప్రాపర్టీ, గెట్ డేటా ఇక్కడ, గెట్ మెటా డేటా, గెట్ డేటా ఇక్కడ, ఇట్స్ బారోడ్ గెట్ డేటా. ఓకే, సో ఇవన్నీ వేరే సూపర్ క్లాస్ నుంచి బారో చేసిన మెథడ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఈ మెథడ్స్ అన్ని ఏంటి అంటే, సో ఈ మెథడ్స్ అన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఆ యూసేజ్ ఏంటి, దాని యూసేజ్ ఏంటి, ఎలా వాడుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ గెట్ డేటా ఉంది, లేదు సెట్ డేటా ఉంది. సెట్ ప్రాపర్టీ చూద్దాం. యా, గెట్ ప్రాపర్టీ ఉంది. ఈ గెట్ ప్రాపర్టీ రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ విత్ గివెన్ పాత్ చూసారా, గివెన్ పాత్. ఈ పాత్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ పాత్ ఏంటి ఇక్కడ, దిస్ ఇస్ వాట్ ద పాత్ ఈజ్ మీన్స్. సో ఇప్పుడు మనం ఏదైతే ప్రాపర్టీ వాల్యూ మనకు కావాలనుకుంటున్నామో దాని పాత్ కరెక్ట్గా ఇవ్వాలి. ఇక్కడైతే /product ID, కానీ ఇక్కడ పాత్, ఈ పాత్ అనేది కరెక్ట్ ఇక్కడ బిల్డప్ అయింది చూసారా, ప్రోడక్ట్ ఇన్ఫో అండ్ దెన్ ప్రోడక్ట్ ఐడి. సో దిస్ పాత్ కరెక్ట్గా ఇవ్వాలి. ఇఫ్ we miss the path, then it will not return anything. అదే ఈ హైపర్ లింక్ మీద క్లిక్ చేసాం అనుకోండి, గెట్ ప్రాపర్టీ, దెర్ విల్ బి ఎగ్జాంపుల్ విత్ ద పారామీటర్స్. సో ఇప్పుడు ఇక్కడ ఎస్ పాత్. సో ఆ పాత్ని మనం ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. సో ఈ కంటెక్స్ట్ అనేది యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్ రైట్ నౌ. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉంటుందో దే ఆల్ ఆప్షనల్ పారామీటర్స్. సో you may or may not input those parameters. They are optional, completely optional. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏదైతే లేదో దే ఆర్ మ్యాండేటరీ పారామీటర్స్. యు మస్ట్ ఇన్పుట్ సంథింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ దోస్ పారామీటర్స్ అన్నమాట. సో గెట్ ప్రాపర్టీ, yes path is mandatory, and context you don't need to worry about it as it is an optional and it is irrelevant for us now. And ఇదేం రిటర్న్ చేస్తుందంట, సో it will return the value of the property. The value of the property will be returned. If the property is not found, null or undefined is returned. సో మీరు ఇచ్చిన ప్రాపర్టీ దానిలో లేదనుకోండి, మోడల్లో లేదనుకోండి, ఏమొస్తుందంట, నల్ కానీ అన్డిఫైన్డ్ కానీ రిటర్న్ అవుతుంది. సో అన్డిఫైన్డ్ రిటర్న్ అవుతుంది మోస్ట్లీ. ఓకే, సో దిస్ ఈస్ హౌ వి సీ ద మోడల్ అన్నమాట. సో ఆ మోడల్లో మనం బైండింగ్, దానిలో ఉన్న మెథడ్స్, యూసేజ్ మనకి ఎలా యూజ్ అవుతాయి అంటే, సో API reference will guide us which method to use for what purpose అనేది అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు అలాగే ఇక్కడ మనం అదే చేస్తున్నాం. సో ఇప్పుడు సెట్ ప్రాపర్టీలో కూడా మనం ఏమి ఇవ్వాలో ఇదే చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ వెర్ ఇస్ ఇట్, సెట్ ప్రాపర్టీ. ఇప్పుడు సెట్ ప్రాపర్టీలో ఎన్ని మ్యాండేటరీ ఉన్నాయి చూడండి. పాత్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, సో నువ్వు ఏ ప్రాపర్టీకి వాల్యూ సెట్ చేయాలనుకుంటున్నావు, అండ్ ద వాల్యూ, ఏ వాల్యూ నువ్వు సెట్ చేయాలనుకుంటున్నావు. నెక్స్ట్ కంటెక్స్ట్ అండ్ అసింక్రనస్ అప్డేట్. సో ఇది ఆప్షనల్, సో వీ కెన్ ఇగ్నోర్ దెమ్. సో ఇప్పుడు అదేనా మనం ఇక్కడ చేసింది. సో ద ప్రాపర్టీ పాత్ ఇచ్చాం, ఎస్ దిస్ ఈస్ ద పాత్ ఐ వాంట్ టు సెట్ ద వాల్యూ, and what is the value that I want to set. So this is the value that I want to set. So ఈ సీక్వెన్స్ ఆఫ్ ద పారామీటర్స్ కూడా 100% ఇక్కడ ఏ సీక్వెన్స్ లో ఉన్నాయో అదే సీక్వెన్స్ లో మనకు ఇక్కడ కూడా ఉండాలి. సో ఇఫ్ యూ చేంజ్ దేర్ ప్లేసెస్, ఇఫ్ యూ స్వాప్ దేర్ ప్లేసెస్, ఇట్ వోంట్ గివ్ యూ ద ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనమాట. ఓకే,
సో నౌ లెట్స్ రిఫ్రెష్ దిస్ వన్. సో ఇప్పుడు నేను ప్రోడక్ట్ ఐడిని బ్లాంక్ వదిలేస్తాను. సో ప్రోడక్ట్ ఐడికి రిలేటెడ్ కోడ్ని మనం ముందు ఐడిని బేస్ చేసుకొని డీల్ చేసాం కదా, అదైతే కమెంట్ చేశాను. సో నౌ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ బైండింగ్ అనమాట. సో బైండింగ్తో దాన్ని హైలైట్ చేయబోతున్నాం. సో ఇప్పుడు నౌ లెట్ మీ ఎంటర్ సంథింగ్ అండ్ పర్సంటేజ్ సంథింగ్. సో ఇప్పుడు నేను సబ్మిట్ కొట్టాను. ఇప్పుడు నాకు ఇక్కడ ప్రాపర్టీ అండ్ ఈ ఐడి అనేది ఇప్పుడు ఏమైంది ఇక్కడ. సో దెర్ ఈస్ నో ప్రాపర్టీ కాల్డ్ ప్రోడక్ట్ ఐడి, అన్డిఫైన్డ్. సో ఇప్పుడు ఇది ట్రూ అవుతుంది. ఎస్, దెర్ ఈస్ నథింగ్ ఇన్ దిస్ వన్. ఇట్ ఈస్ ఫాల్స్ అని, కానీ ఫాల్స్ ఉన్నప్పుడు ఇది ట్రిగ్గర్ అవుతుంది. బూలియన్ అయితే అన్డిఫైన్డ్ ఉన్నప్పుడు ట్రిగ్గర్ అవుతుంది అనమాట. నల్ ఉన్నప్పుడు ట్రిగ్గర్ కాదు. మళ్ళీ నల్ ఉన్నప్పుడు మనం స్పెసిఫిక్గా చెక్ చేయాలన్నమాట ఈజ్ నల్ అనేది. సో F8 ఇప్పుడు అక్కడ ప్రాపర్టీని సెట్ చేసాం. సో ఇప్పుడు అక్కడ ప్రాపర్టీని సెట్ చేయగానే, వాల్యూ స్టేట్ని సెట్ చేయగానే ఏమైంది, ఇక్కడ హైలైట్ అయ్యింది. రైట్. సో ఇప్పుడు మనం దీన్ని బైండింగ్ ద్వారా డీల్ చేసాం. ఐఎమ్ స్ట్రెస్సింగ్ అగైన్, మనం దీన్ని వాల్యూ స్టేట్ అనే బైండింగ్ ద్వారా మనం డీల్ చేసాం. సో వీ డి నాట్ హ్యాండిల్ దిస్ విత్ ఐడి. యూఐ కంట్రోల్ ఐడి ద్వారా మనం డీల్ చేయలేదు. సో వీ డీల్డ్ విత్ బైండింగ్ అనమాట. సో ఈ బైండింగ్ అనేది, ఈ వాల్యూస్ అనేవి ఇప్పుడు మీకు ఒక విజువలైజేషన్ వస్తుంది ఎక్కడెక్కడైతే ఉన్నాయో. ఇప్పుడు మనం డైనమిక్గా ఒక ఫీల్డ్ని మనం ఎడిటబుల్లోకి మార్చాలి బేస్డ్ ఆన్ సర్టెన్ కండిషన్స్. లేదు, కొన్ని వాల్యూస్ని మనం కొన్ని ఫీల్డ్స్ని మనం విజిబుల్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఆ విజిబుల్ అనే ప్రాపర్టీని మనం మార్చుకోవాలి. అంటే ఒక కంట్రోల్ని బేస్ చేసుకొని ఇంకొక కంట్రోల్ని మనం హైడ్, షో, ఈ ఫీజిబిలిటీని మనం ఎలా తెచ్చుకోవచ్చు అనేవి ఇప్పుడు మనకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో వీ నీడ్ టు క్రియేట్ ఎ JSON మోడల్ ఫస్ట్, and after creating JSON model we need to ensure we bind everything on the JSON model, and we need to set the right values at the right event, right interaction to the required controls or required properties of the JSON model. ఇది మనకు ఈ సెషన్ నుంచి మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది అనమాట. సో హౌ వి బైండ్ ఇట్. సో ఇట్ ఇస్ స్ట్రైట్ అవే ద ప్రాపర్టీ నేమ్ ఆఫ్ ద కంట్రోల్ and versus the property in the JSON model. So we don't need to worry about the property name existence in the JSON model. If there is no property found, the framework, UI5 framework automatically creates that property in the JSON model, and it will be ready for usage in your JavaScript. Okay. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, ఇప్పుడు వాల్యూ GBP ఉంది. సో దీనికి మనం వాల్యూని బై డిఫాల్ట్ మనం సెట్ చేయొచ్చు అనమాట. ఆ వాల్యూని మనం ఎలా సెట్ చేయొచ్చు. సో విల్ మేక్ సమ్ ప్రాపర్టీ ఫర్ దట్. వి విల్ సెట్ ద వాల్యూ ఇన్ బిఫోర్ హ్యాండ్. సో ఇక్కడ ఈ వెబ్డైన్ ప్రో తెలిసిన వాళ్ళు, మీకు వెబ్డైన్ ప్రో కనుక అండర్స్టాండింగ్ ఉన్న, నాట్ ఓన్లీ వెబ్డైన్ ప్రో, అవాప్ ప్రోగ్రామింగ్ కూడా మనకి ఈవెంట్స్ అనేవి ఉన్నాయి. సో బేసిక్గా ఒక ప్రోగ్రామ్కి ఇనిషియలైజేషన్, అట్ సెలక్షన్ స్క్రీన్ అవుట్పుట్, ఆన్ వాల్యూ హెల్ప్ రిక్వెస్ట్, ఇలాంటివన్నీ ఈవెంట్స్ అనేవి ఉన్నాయి. సో అలాగే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రోలర్కి, ఇక్కడ వ్యూ కంట్రోలర్కి, అలాగే component.js కూడా ఫ్రేమ్వర్క్ కంట్రోల్డ్ ఈవెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో లెట్ us see them. సో ఇక్కడ మనకు అది ఉపయోగపడుతుంది. సో వాల్యూ ఆల్సే కరెన్సీ కీ. సో ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాపర్టీని మనం సెట్ చేయాలి. సో దిస్ వీఆర్ థింకింగ్ ఆఫ్ మేకింగ్ ఇట్ డిఫాల్ట్ వాల్యూ. సో ఈ డిఫాల్ట్ వాల్యూని సెట్ చేయాలి అంటే మనకి ఈ వ్యూ ఎప్పుడు లోడ్ అవుతుంది అనేది తెలుసుకోవాలి ఫస్ట్. సో మనకు ఈ వ్యూ లోడ్ అవ్వక ముందే ఈ వాల్యూ మనకు సెట్ అవ్వాలి. సో అలాగే ఇక్కడ
మనం ప్రాఫిట్ మార్జిన్ పర్సెంట్ ఉంది. ఈ ప్రాఫిట్ మార్జిన్ పర్సెంట్ కూడా మనం డిఫాల్ట్ వాల్యూ 10 పెట్టాం ఇంతకు ముందు. సో ఇదేమో నాన్ ఎడిటబుల్, ఇది ఎడిటబుల్‌లో పెట్టాం. సో ఇప్పుడు అలాంటివన్నీ మనం మళ్ళీ బ్యాక్ తీసుకురావాలి అనుకోండి. సో అప్పుడు ఈ ఎడిటబుల్‌కి మనం ప్రాపర్టీ బైండింగ్ చేస్తాం. సో దిస్ ఎడిటబుల్ ఎనీవే ఇట్ ఈస్ ఫాల్స్. సో ఇది ఎప్పుడు ఫాల్సే కాబట్టి దాన్ని ఫాల్సే పెట్టొచ్చు. ఓకే. సో ఇక్కడ యాహ్! దట్స్ ఫైన్. సో డిఫాల్ట్ వాల్యూ కరెన్సీకి వి విల్ జస్ట్ సీ ఈ ఎడిటబుల్‌కి కూడా బైండ్ చేద్దాం. సో హౌ డు యూ రియలైజ్ దిస్ వాల్యూ అనేది విల్ సీ. సో కరెన్సీకి బదులు కరెన్సీకి ఎడిటబుల్. దిస్ ఈస్ ద ప్రాపర్టీ నేమ్. ఓకే. సో నౌ ఇప్పుడు దీని కంట్రోలర్ ఏంటి? main.controller.js. సో దీంట్లో ఇవన్నీ మనం క్రియేట్ చేసిన ఫంక్షన్స్, ఈవెంట్స్ బేస్డ్ ఆన్ ఈవెంట్స్. సో అవి కాకుండా మనకు ఫ్రేమ్‌వర్క్ కంట్రోల్డ్ ఈవెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే. అవి ఏంటి అంటే ఇనిట్. ఇనిట్ అనేది ఒక ఫంక్షన్. సో విచ్ ఈస్ ఎ ఫ్రేమ్‌వర్క్ కంట్రోల్డ్ అన్నమాట. సో ఎగ్జిట్ అనేది ఒక ఫంక్షన్. ఓకే. అండ్ ఆఫ్టర్ రెండరింగ్ అనేది ఒక ఫంక్షన్. అండ్ ఆల్సో బిఫోర్ రెండరింగ్ అనేది ఒక ఫంక్షన్. సో ఇవన్నీ ఫంక్షన్స్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆ వాల్యూస్‌ని మనం ఇనిషియేట్ చేయాలి అనుకోండి. సో ఇప్పుడు మనం జస్ట్ రిఫ్రెష్ ఇట్ ఆన్ ఇనిట్. సారీ. ఆన్ ఇనిట్. yes. ఆన్ ఇనిట్, ఆన్ ఆఫ్టర్ రెండరింగ్, ఆన్ బిఫోర్ రెండరింగ్. సో ఆన్ ఇనిట్ ఇప్పుడు ఇక్కడ చూసారా? సో ఇది మనం ఎక్కడ కాల్ చేయట్లేదు. లైక్ మనం ఇన్‌పుట్ కంట్రోల్స్‌కి యూజర్ ఇంటరాక్షన్ చేసినట్టు మనం దీన్ని ఎక్కడ మనం ఇన్వోక్ చేయట్లేదు. ఈ ఆన్ ఇనిట్‌ని. సో దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ ఈవెంట్. ద డిఫాల్ట్ హూక్ మెథడ్స్ అంటాం అన్నమాట వీటిని జనరల్‌గా వెబ్ డెవలప్‌మెంట్ టెర్మినాలజీలో అయితే. సో ఇక్కడ కూడా మనం ఆ హూక్ మెథడ్స్, ఆ హూక్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ అనేవి ట్రిగ్గర్ అవుతాయి మనకు. సో ఈ పాయింట్స్ మనకి తెలిసినట్లయితే ఇప్పుడు మనం ఆ జేసన్ మోడల్‌కి వాల్యూని ఎక్కడ సెట్ చేయాలి అనేది మనకిప్పుడు తెలుస్తదనమాట. సో ఇప్పుడు ఇక్కడ దీస్ ఆర్ ఆల్సో నాట్ బిఫోర్, ఇట్స్ ఆన్ బిఫోర్ రెండరింగ్. ఇది స్క్రీన్ లోడ్ అవ్వక ముందు ట్రిగ్గర్ అయ్యేదన్నమాట. ఆఫ్టర్ ఇనిట్. ఇది ఆఫ్టర్ రెండరింగ్ అంటే ఎప్పుడు ట్రిగ్గర్ అవుతది అంటే స్క్రీన్ లోడ్ అయిపోయిన తర్వాత ఇది ట్రిగ్గర్ అవుతది. సో జస్ట్ బిఫోర్ షోయింగ్ టు ద యూజర్ అన్నమాట. ఈ ఆన్ ఎగ్జిట్ అనేది మీరు ఆ స్క్రీన్ నుంచి బయటకు వచ్చేసినప్పుడు ఆ స్క్రీన్‌ని క్లోజ్ చేసినప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. ఓకే. ఆన్ ఎగ్జిట్ ఆఫ్ ద స్క్రీన్ ఆర్ పేజ్ ఆర్ వ్యూ. ఇది జస్ట్ ఆఫ్టర్ లోడింగ్ ద కంట్రోల్స్ ఆన్ ద వ్యూ. ఇది బిఫోర్ లోడింగ్ ద వ్యూ. ఇది ఇనిషియల్. లోడ్స్ వన్స్ బట్ బిఫోర్ showing the screen. I mean before loading the controls, UI controls. సో ఆ కంట్రోల్స్ ఇది ఓన్లీ ఒక్కసారే లోడ్ అవుతదనమాట. ఇప్పుడు పేజ్ ఒకసారి లోడ్ అయిందనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ అది తీసేసాను. డీబగ్గర్ తీసేసాను. ఓకే. దట్స్ ఫైన్. విల్ పుట్ ది బ్రేక్ పాయింట్. నో ప్రాబ్లమ్. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నాను. సారీ. దాన్ని రిఫ్రెష్ కొట్టాను. రీలోడ్ చేస్తున్నాను. దిస్ ఈస్ నాట్ గుడ్ ఎగ్జాంపుల్. దట్స్ ఫైన్. ఎనీవే. ఇప్పుడు నేను ఈ పేజ్‌ని మళ్ళీ రీలోడ్ చేసినంటే అది మొత్తం క్లియర్ అయిపోయి ఫస్ట్ టైమ్ లోడ్ తీసుకుంటది కాబట్టి మళ్ళీ ట్రిగ్గర్ అవుతది. సో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ నావిగేషన్స్
అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ పేజ్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు అప్పుడు ఆన్ ఇనిట్ ట్రిగ్గర్ అవ్వదు, ఎందుకంటే ఈ పేజ్ ఆల్రెడీ లోడ్ అయిపోయింది. సో ఇట్ లోడ్స్ ఓన్లీ వన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మనకి తెలుసు డిఫాల్ట్ వాల్యూస్ ఏమన్నా ఉంటే మనం ఎక్కడ సెట్ చేయాలి అనేది ఇప్పుడు ఆన్ యూనిట్లో మనం సెట్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ వాట్ ఈస్ ద మోడల్, వి జస్ట్ గెట్ దిస్ మోడల్, అవి దేనికి బైండింగ్ అయినాయో అవన్నీ ఇక్కడ చూసుకుంటాం అన్నమాట. సో ద కరెన్సీ బౌండ్ టు ద డిఫాల్ట్ మోడల్. సో ఇప్పుడు మనం డిఫాల్ట్ మోడల్ని ఇక్కడ తెచ్చుకుంటాం. సో దిస్ ఈస్ ద డిఫాల్ట్ మోడల్ and now I'll set the property model dot set property. What is the property that we bound to? The currency is currency key. So currency key and the default value is GBP. Okay, and also the other properties, other editable properties, currency key editable is the name, and boolean values మనం double quotations use చేయమన్నమాట. So editable is false. So now we just beautify it and just close this one. Let me refresh this. So ఇప్పుడు మనకు కావాల్సింది మనకి ఇక్కడ వస్తుందన్నమాట. సో seems it has some errors. ఇప్పుడు మనకి పేజ్ కనబడలేదు కదా. సో ఇప్పుడు మనం కన్సోల్కి వెళ్తాం. సో కన్సోల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది మనకు. సో దెర్ ఈస్ సమ్ ఎర్రర్ ఆన్ ఇన్ ఇట్. ఇప్పుడు ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ అన్డిఫైన్డ్ సెట్ ప్రాపర్టీ, ఇప్పుడు ఇక్కడ మోడల్ అన్డిఫైన్డ్ అని చెప్పేస్తుంది. సో కెనాట్ రీడ్ ప్రాపర్టీ ఆఫ్ అన్డిఫైన్డ్. లెట్ మీ సీ, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో ఇదేంటి సెట్ ప్రాపర్టీ, ఇప్పుడు ఈ ఓ మోడల్ అని వచ్చింది. ఈ ఓ మోడల్ అనేది లోడ్ అవ్వలేదంట ఇంకా. సో దిస్ ఈజ్ అనదర్ లెర్నింగ్. ఇప్పుడు ఇక్కడ ఈ ఓ మోడల్ అనేది ఇక్కడ రాలేదు చూసారా. సో దిస్ ఈజ్ ఆన్ ఇనిట్ ఫంక్షన్. ఈ ఆన్ ఇనిట్ ఫంక్షన్ లో ఈ గెట్ ఓనర్ కాంపోనెంట్ అనేది పని చెయ్యదు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు గెట్ ఓనర్ కాంపోనెంట్, ఇప్పుడు దానిలో మోడల్స్ మోడల్స్ చూసారనుకోండి, ఇక్కడ మోడల్స్ ఇంకా లోడ్ అవ్వలేదు. ఇవి మోడల్స్ ఎందుకు లోడ్ అవ్వలేదు అంటే వాటి బైండింగ్ ఎక్కడ ఐడెంటిఫై అవ్వలేదు కాబట్టి ఆ మోడల్స్ అనేవి లోడ్ అవ్వలేదు. అండ్ అట్ ద సేమ్ టైం దట్స్ ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ బ్రేక్ పాయింట్ పెట్టుకున్నాం అనుకోండి. సోర్సెస్, ఇప్పుడు ఇక్కడ బిఫోర్ రెండరింగ్, ఆఫ్టర్ రెండరింగ్, ఇట్లా మనం ఏదన్నా ట్రబుల్ షూట్ చేస్తున్నాము అంటే we will just put breakpoints in all the places. సో ఏది ఫస్ట్ ట్రిగ్గర్ అవుతుంది, ఏది తర్వాత ట్రిగ్గర్ అవుతుంది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఆన్ ఎన్నిటికి వచ్చింది, ఇక్కడ ఎర్రర్ ఉంది కాబట్టి ఇక్కడ టెర్మినేట్ అయిపోయింది. సో నౌ అప్లికేషన్ ఈజ్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ ఎనీమోర్. సో ఇప్పుడు ఇది మనకు అవసరం, బట్ విల్ కమెంట్ ఇట్ ఫర్ నౌ. లెట్స్ రిఫ్రెష్ ఇట్. సో ఇప్పుడు మనకు ఆన్ ఇనిట్ అయిపోయింది. ఆన్ ఇనిట్ అయిపోయిన తర్వాత ఆన్ బిఫోర్ రెండరింగ్ వచ్చింది చూసారా. సో ఇప్పుడు ఉందేమో చూద్దాం. సో మనం ఎక్కడైతే ఏ బ్లాక్ ఆఫ్ ద కోడ్ లో అయితే ఉంటామో అక్కడ మనకు ఏదైనా కమాండ్ రన్ చేసాము అంటే మనకు అక్కడ దాని విజిబిలిటీ ఉంది అని దాని మీనింగ్ అనమాట. ఇప్పుడు ఉందా ఆ గెట్ మోడల్ అనేది, ఇప్పుడు ఉంది కదా. సో దీంట్లో డేటా లేదు, బికాస్ ఇంకా ఆ యూఐ కంట్రోల్స్ లోడ్ అవ్వలేదు, దానికంటే ముందే ఇది లోడ్ అయింది కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎస్ వీ కన్ఫర్మ్ దట్ బిఫోర్ రెండరింగ్ లో నాకు దాని యాక్సెస్ ఉంది. సో లెట్స్ మూవ్ ఆల్ ద కోడ్ ఇన్సైడ్ బిఫోర్ రెండరింగ్, నాట్ ఇన్ the init. So this is how we decide అనమాట.
సో ఇప్పుడు నాకు ఆ మోడల్ యాక్సెస్ ఉంది. ఇప్పుడు నాకు కావాల్సిన డిఫాల్ట్ వాల్యూస్ అన్నీ సెట్ అయిపోతాయి ఇప్పుడు. సో నౌ ఇప్పుడు నాకు డీబగ్ అవసరం లేదు. ఎందుకంటే దాన్ని నేను కన్ఫర్మ్ చేసుకున్నా కాబట్టి. ఇప్పుడు నాకు యెస్ పర్ఫెక్ట్. ఇప్పుడు నాకు కరెన్సీ వచ్చిందా? డిఫాల్ట్ వాల్యూ. ఇది నాన్ ఎడిటబుల్‌లోకి వెళ్ళిపోయిందా? సో దీస్ ఆర్ నాట్ ఎనీ మోర్ ఫిక్స్డ్ వాల్యూస్. ఇవి మనం బైండింగ్‌లో హ్యాండిల్ చేసాం ఇప్పుడు. అదే ప్రాఫిట్ మార్జిన్ మనం బైండింగ్ చేసుంటే ప్రాఫిట్ మార్జిన్ ఇక్కడ మర్చిపోయాం. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్ మార్జిన్? యెస్ వాల్యూ ప్రాఫిట్ మార్జిన్ పర్సెంట్. ఇది ఎక్కడ ఎల్ మోడల్‌లో ఉంది ఇది. సో లెట్స్ గెట్ ద ఎల్ మోడల్ ఆల్సో హియర్. ఓకే అండ్ సెట్ ద ప్రాపర్టీ. సో ఇది మనం ఇలా మోడల్ తెచ్చుకొని చెయ్యాలి అని ఏం లేదనమాట. వి కెన్ స్ట్రెయిట్ అవే రైట్ ఆల్ టుగెదర్ గెట్ మోడల్ డాట్ సెట్ ప్రాపర్టీ ఆఫ్ దిస్ వన్. సో మనం ఇందాక అక్కడ ఎందుకు అలా చేసాము అంటే 10 or 20 let's say default value is 20 now. So earlier it was 10, ఇప్పుడు default value మనం 20 చేసాం. So let's look at the initial loading now. Oh no, ఇక్కడ get model L మోడల్ కదా మనకు కావాల్సింది. L మోడల్ డాట్ సెట్ ప్రాపర్టీ. అది L మోడల్లో ఉంది కాబట్టి. సో ప్రాఫిట్ మార్జిన్ ఈజ్ 20% రైట్ నౌ. ఓకే సో ఇలాగా మనం జేసన్ మోడల్‌ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో వీటిని ఏమంటామంటే చైన్ వే ఆఫ్ రైటింగ్ అంటాం అన్నమాట. సో ఇది ఈ గెట్ కాంపోనెంట్ ఇది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాంట్లో వాల్యూ వచ్చిన తర్వాత ఇన్‌స్టాన్స్ వచ్చిన తర్వాత ఈ మెథడ్ కాల్ అవుతది. అది ఇన్‌స్టాన్స్ రిటర్న్ చేసిన తర్వాత ఇది కాల్ అవుతదన్నమాట. సో ఇప్పుడు ఏదన్నా ఇందాక మనకు పైన ఫెయిల్ అయినట్టు గెట్ మోడల్ ఫెయిల్ అయిందనుకోండి. అప్పుడు మనకు బ్లాంక్ స్క్రీన్ వచ్చేస్తది. సో అసలు పేజే కనబడదనమాట. ఎందుకంటే ఇది ఇక్కడ ఇన్‌స్టాన్స్ లేదు. ఇన్‌స్టాన్స్ లేకుండా మనం మెథడ్‌ని ఎలా కాల్ చేస్తాం? కాల్ చేయలేం. సో ఇట్స్ బేసిక్ ప్రిన్సిపల్ అనమాట. అందుకని మనం వాటిని ముక్కలుగా చేస్తాం. ముక్కలుగా చేసుకొని రాసుకుంటాం అనమాట. బేసిక్‌గా ఇక్కడ ట్రై క్యాచ్ బ్లాక్‌లు మనం ఇంట్రొడ్యూస్ చేసుకుంటాం అనమాట. సో ఆ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్‌కి ట్రై క్యాచ్ ఆఫ్ ఎర్రర్. సో ఇక్కడ ఈ లాగ్స్ అనేవి మెయింటైన్ చేస్తాం. ఓకే ఎర్రర్ ఇన్స్టాన్షియేటింగ్ ఎల్ మోడల్ అనేది ఇక్కడ పెడతాం. సో వీటిని లాగింగ్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఎల్ మోడల్ 1 అని పెట్టాను. యాక్చువల్‌గా ఎల్ మోడల్ 1 అనేది లేదు మనకు. సో ఇప్పుడు ఇది ఎర్రర్‌లోకి వెళ్ళాలి. బ్లాంక్ స్క్రీన్ రావాలి. సో ఇప్పుడు ఇది బ్లాంక్ స్క్రీన్ రాలేదు. కానీ ప్రాఫిట్ మార్జిన్ అనేది మనకు సెట్ అవ్వలేదు. రైట్? సో ఇప్పుడు మనం ఇక్కడికెళ్ళామనుకోండి. ఇప్పుడు మన కన్సోల్‌లో మనకు ఆ లాగింగ్ అనేది కనిపిస్తదనమాట. ఎర్రర్ ఇన్స్టాన్షియేటింగ్ ఎల్ మోడల్. ఓకే. ఆ లాగ్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తదనమాట. సో లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ దీంట్లో కవర్ అవుతున్నాయి. సో బీ కేర్‌ఫుల్. ఆ లాగింగ్ అనేది మనం ఇలా చెయ్యం. ఆ లాగింగ్‌కి కూడా మనకు UI5 లైబ్రరీ ఒకటుందనమాట. ఆ లైబ్రరీని మనం యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. సో కమింగ్ టు ద బెస్ట్ ప్రాక్టీసెస్ మనం ఎక్కడన్నా మన ట్రబుల్ షూటింగ్‌కి ఈజీగా రేపు ఈరోజు మనం డెవలప్ చేసినా రేపు ఇంకొకరు డెవలపరే కదా వస్తారు. సో టు మేక్ దెమ్ ఈజీ, టు మేక్ ద డెవలప్‌మెంట్ ఈజీలీ అండర్‌స్టాండబుల్ మనం ఈ లాగింగ్స్, ఈ కమెంట్స్ ఇలాంటివన్నీ మనం మెయింటైన్ చేస్తాం అనమాట. సో మనకిక్కడ ఇట్ ఈస్ ఈజీలీ సెన్సిబుల్ అనమాట. మనం సెన్స్ చేయాలి. ఓకే. ఇక్కడ ఇది ఏమైనా పాసిబిలిటీ ఉందా? ఇక్కడ మేబీ దీని విజిబిలిటీ లేకపోతే అప్పుడు ఇది ఆగిపోతది గదా! అప్పుడు బ్లాంక్ స్క్రీన్ వస్తది. అప్పుడు యూజర్‌కి ఎర్రర్ వస్తది గదా! అంటే బ్లాంక్ స్క్రీన్ రావడం ఇట్ ఈస్ షోయింగ్ బ్లాంక్ screen is not a good practice. Instead, let's put a log. If user reports an issue that he's seeing the blank screen, then we can straight away look into the logs. ఇప్పుడు లాగ్స్‌కెళ్ళామనుకోండి,
ఇక్కడ కన్సోల్ ఏముంటది, ఇక్కడ ఏదో ఎర్రర్ సంథింగ్ ఇలా ఎండప్ అయిపోయి ఉంటది. సో ఇలా రావడం ఇట్స్ నాట్ గుడ్ అనమాట. సో స్క్రీన్ మొత్తం బ్లాంక్ అయింది. సో రన్ టైం డంప్ వచ్చినట్టు మనకు ఎస్ఐపిలో. అలా కాకుండా మనం ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేస్తాం. సో దానికి ఎక్సెప్షన్ రాసి డీటెయిల్డ్గా మనకు అర్థమయ్యేటట్టు లాగ్ రాసుకుంటాం. ఓహో, సో ఇది ఫెయిల్ అయిపోయిందా, ఓకే, సో ఇట్ నీడ్స్ ఎ ఫిక్స్. సో ఫర్ నౌ యూ మాన్యువల్లీ ఎంటర్ ద మార్జిన్ పర్సంటేజ్, యూ విల్ ఫిక్స్ ఇట్. అది సో ఆన్సర్కి మనం చెప్పే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, that's fine. So now we have covered the JSON model binding and also setting the values to JSON model, getting the values from JSON model, and setting the default values to the JSON model onto the UI, reading the values from JSON model. So handling the properties such as editable, read-only, or value state of the UI5 controls, and value binding to the UI5 controls. ఇవన్నీ మనం ఈ JSON model తో చేసాం. So this is the foundation of JSON model, how we can use this in UI5 developments అన్నమాట.